ఈ కథ రాసినప్పటి నుంచి, కథ డిస్కషన్ చేస్తున్నప్పటి నుంచి, నేను మారుతి కూర్చొని కథ రాస్తున్నంతసేపు, ఇద్దరం డిస్కస్ చేస్తున్నంతసేపు నా వైఫ్ మా చాందిని చెప్తుండేది, ఇది రోషన్ కరెక్టు అని చెప్పేసి తను నమ్మింది రోషన్. ఇంకా బబుల్గమ్ ఓటీటీలో వచ్చిన తర్వాత బబుల్గమ్ సినిమా చూసి అసలు తనే పర్ఫెక్ట్, అసలు నువ్వు ఇంకొక ఆప్షన్కి వెళ్ళకు అని చెప్పేసి తనే పంపించింది నరేషన్కి. అప్పుడు వెళ్ళినప్పటి నుంచి తనతో ఒక జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక మోగ్లీ అనే వర్డ్ అప్పటిదాకా ఊహించుకున్నాను, ఒక మోగ్లీని చూడటం మొదలుపెట్టాను. ఈ సినిమా మోగ్లీ అనే సినిమా మీకు ఎందుకు, అందరం జస్ట్ లైక్ 1 ఫిలిం 2 ఫిలిం వాళ్ళమే అయినా కూడా ఎందుకు మీకు ఇంత క్వాలిటీ కనిపిస్తుంది అని అంటే అది ప్రొడ్యూసర్స్ నమ్మకంతో పాటు ఎక్కడ 1% కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కాలంలో దూకమంటే కాలంలో దూకేస్తూ గుర్రం ఎక్కేసాయి. ఒక్క సినిమాలో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక్క గ్రీన్ మ్యాట్ షాట్ కూడా ఉండదు. అంత కష్టపడి ఒరిజినల్ అడవుల్లో చేశాము అని అంటే అది కేవలం డే 1 నుంచి రోషన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే. ఒక మురిక్కాలంలో ఒకటి చూసి దాని మీద ఒక 200 దోమలుంటే డిఓపికేమో నాకు ఈ కాలమే కావాలి, నాకు ఇది బాగా నచ్చింది లైటింగ్ అంటాడు. దిగమంటే దిగుతాడు, పక్కకి వెళ్తాడు, దోమలు తోలుకుంటాడు, నీళ్ళల్లోకి దిగాడు, తలతో సహా తల మునిగిపోయేంత వరకు దిగి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి యాక్షన్ చెప్తే నీళ్ళల్లో వినపడదు కాబట్టి నువ్వు నీళ్ళల్లోకి దిగి 10 సెకండ్స్ లెక్క పెట్టుకొని లెగు అని అంటే లేచాడు, మురికల్లో తిరిగాడు, చెట్లు ఎక్కాడు, పొట్లు ఎక్కాడు, దూకాడు, ఇంకా ఇష్టం వచ్చినట్టు. అంటే మనం నో చెప్పకూడదేమో ఇలా డైరెక్టర్ అడిగినప్పుడు అన్నట్టు బిహేవ్ చేశాడు, ప్రాణం పెట్టేశాడు. నువ్వు పడిన దానికి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తా డార్లింగ్, ఖచ్చితంగా అస్సలు బాధపడకు, ఎక్కడ డౌట్ కూడా పడకు, కష్టం. ఒకటైతే ఫైనల్గా ఒకటి చెప్తున్నా మోగ్లీ గురించి. ఇందులో ఉన్న నాకు దొరికిన అదృష్టం, నాకున్న యాక్టర్స్ ఒకటి చెప్తున్నా గర్వంగా, 5 ఇయర్స్ తర్వాత మోగ్లీ సినిమా ఒక క్రేజీ మల్టీ స్టారర్ లాగా మీకు కనిపిస్తుంది. అలాంటి యాక్టర్స్ దొరికారు నాకు. ఆ లెవెల్ మాస్ హీరోలను దింపుతున్నాం మేము రేపు 13వ తారీఖున.